ఈ మస్కిటో రిపెలెంట్స్ ని ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనం బాక్స్ వెనకాల ఏం రాస్తుందో అస్సలకే చదవం. సిగరెట్ ప్యాకెట్స్ మీద అయితే బోల్డ్ లెటర్స్ తో స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్ అని రాసి ఉంటుంది. కానీ వీటి వెనకాల చాలా చిన్న లెటర్స్ తో కాషన్ ఇంకా డైరెక్షన్ ఆఫ్ యూస్ ని రాస్తారు. అవి మనం ఎవరం కూడా చదవం. ఒక్కసారి వాటి వెనకాల ఉన్న కాంపోనెంట్స్ ని చూస్తే ట్రాన్స్ఫ్లుత్రిన్, డైఇథైల్ ఎం టోలోమైడ్, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీ టోలరిన్ ఇలాంటి సిమిలర్ కాంపోనెంట్స్ ని కాయిల్స్ లో ఇంకా రిపెలెంట్స్ లో వాడుతూ ఉంటారు. వీటి సైడ్ ఎఫెక్ట్స్ హెడేక్, ఇరిటేషన్, యాంగ్జైటీ, కాన్స్టిపేషన్ ఇంకా అలాగే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ లైక్ అస్తమా, బ్రాంకైటిస్ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి వీటిని యూజ్ చేయడం వల్ల. ఇక లీఫ్లెట్ మీద ఉన్న డైరెక్షన్స్ ని మనం చూస్తే డోర్స్ అండ్ విండోస్ షుడ్ బి ఓపెన్. డోర్స్ అండ్ విండోస్ ని ఓపెన్ చేసి మనం యూజ్ చేయాలని రాసి పెట్టి ఉంటుంది. కానీ మనం డోర్స్ అండ్ విండోస్ ని క్లోజ్ చేసి మరీ యూజ్ చేస్తాం. ఇంకా అలాగే అవాయిడ్ ఇన్హలేషన్ అని రాసి ఉంటుంది. కానీ ఇది అస్సలకే పాసిబుల్ కాదు. యావరేజ్ గా 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ లో మనం ఎంతో కొంత ఇన్హేల్ చేస్తూనే ఉంటాం. అయితే దీనికి సలహా ఏంటి అంటే కొన్ని న్యాచురల్ టిప్స్ ని చెప్తాను. మీకు నచ్చింది మీరు యూజ్ చేయండి. మస్కిటో నెట్స్, బ్యాట్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్న లిక్విడ్స్ ని, వేపరైజర్స్ ని వాడండి. ఇంకా అలాగే న్యాచురల్ ఆయిల్స్ ని కూడా రాసుకోవచ్చు. లైక్ నీమ్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ ఇలాంటివన్నీ రాసుకొని కూడా మనం యూజ్ చేయవచ్చు. అవన్నీ పాసిబుల్ కాదు అనుకుంటే కనీసం డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసి అయినా యూజ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీ ఛానల్ని వెంటనే ఫాలో అవ్వండి.